బండ్లగూడలో పాత నేరస్తుడికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. 150 దొంగతనాలు చేసి అనేక సార్లు జైల్లో వేసిన సలీం అలియాస్ సునీల్ శెట్టి మళ్లీ పోలీసుల వలలో చిక్కాడు. 10 తులాల బంగారం ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న బండ్లగూడ పోలీసుల వలలో మరోసారి చిక్కాడు పాత నేరస్తుడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి వీరాభిమాని అయినందున సలీం అలియాస్ సునీల్ శెట్టి అలియాస్ ఇబ్రహీం పేర్లతో నడిచే ఈ నేరగాడు దొంగతనాల్లో సిద్ధాస్తుడు. ఇప్పటి వరకు 150 దొంగతనాలు చేసిన ఈ నిందితుడు 2 సార్లు పీడీ యాక్ట్ లో కూడా జైలు వెళ్లి వచ్చాడు. అయినా సరే మారని నేర జీవితం. తాజాగా జరిపిన దొంగతనం నేపథ్యంలో షా నవాజ్ మిర్జా ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోని క్రైమ్ టీం సీసీ కెమెరా ఫుటేజ్ లను చెక్ చేస్తూ అనుమానితులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో పాత నేరస్తుడు సలీం అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని వద్ద నుంచి 10 తులాల బంగార ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేశారు. వీటి విలువ దాదాపు 10 లక్షలు ఉండగా విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన చంద్రాయన్గుట్ట ఏసీపీ ఏ సుధాకర్ మాట్లాడుతూ అరెస్ట్ అయిన సలీం ఇక మీదట దొంగతనాలు మానేస్తాను, నాకు సహాయం చేయండి అంటూ పోలీసుల దగ్గర సహకారం కోరాడని తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు క్రైమ్ టీం ను ప్రత్యేకంగా అభినందించారు ఏసీపీ సుధాకర్. అందరికీ నమస్కారం. ఈరోజు బండ్లగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది, డిఐ, అదేవిధంగా ఎస్ఐ వాళ్ళ యొక్క క్రైమ్ టీం అందరూ కలిసి ఒక నటోరియస్ అండ్ డేంజరస్ నేరస్తుడైనటువంటి మహమ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి అనేటువంటి పాత నేరస్తుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ జరపగా అతను ఈ మధ్యకాలంలో ఒక నెల లోపల 4 నేరాలు హౌస్ థెఫ్ట్లు చేసినట్టుగా అంగీకరించడం జరిగింది. ఆ 4 కూడా, అందులో 3 బండ్లగూడ ఏరియాలోని ఇస్మాయిల్ నగర్, మహమ్మద్ నగర్ అండ్ కుబా కాలనీలో, అదేవిధంగా ఇంకొకటి బాలాపూర్ ఏరియాలో జరగడం జరిగింది. ఈ 4 కేసులకు సంబంధించి విచారణ జరపగా అతని దగ్గర నుంచి 10 తులాల బంగారము, అదేవిధంగా 10 తులాల వెండి రికవరీ చేయడం జరిగింది. ఇటు నేరస్తుడైనటువంటి సునీల్ శెట్టి గతంలో దాదాపుగా 150 హౌస్ థెఫ్ట్లకు సంబంధించిన నేరాల్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. అతన్ని గతంలో అరెస్ట్ చేసి 2 సందర్భాల్లో అతన్ని పీడీ యాక్ట్పై జైలుకు పంపడం జరిగింది. మొదటగా 2018లో కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి, అదేవిధంగా 2021లో ఫలక్నామా పోలీస్ స్టేషన్ నుంచి పీడీ యాక్ట్ ప్రయోగించి పంపడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇదే పోలీస్ స్టేషన్, బండ్లగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఈ యొక్క సునీల్ శెట్టిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఏప్రిల్లో జైలుకి వెళ్ళి మళ్ళీ ఆగస్టులో జైలు నుంచి విడుదలై రావడం జరిగింది. జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ నెలలోపు కాలంలోనే ఇతను ఈ యొక్క 4 నేరాలు చేయడం జరిగింది. అందువల్ల ఈసారి కూడా మేము ఇతనిపై పీడీ యాక్ట్ ప్రపోజల్లు పంపడం జరుగుతుంది. ఇట్టి నేరస్తుని పట్టుకోవడంలో బండ్లగూడ డిఏ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా వారి యొక్క ఎస్ఐ యాదయ్య, వాళ్ళ క్రైమ్ టీము ఇన్స్పెక్టర్ దేవేంద్ర గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా కష్టపడి పట్టుకోవడం జరిగింది. వారందరికీ కూడా రివార్డు కోసం పంపడం జరుగుతుంది. ఇతనిపై మళ్ళీ పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపడం జరుగుతుంది.